మొత్తం భారతదేశమే కాకుండా అన్ని రాష్ట్రాలు ప్రపంచమంతా తల్లడిల్లిపోతుంది. బట్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజల్ని కాపాడడానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత ప్రోయాక్టివ్గా లేనటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఫాస్ట్ కేసెస్ కావచ్చు, సేమ్ టైము ఐసోలేషన్ వార్డ్స్ కావచ్చు, క్వారంటైన్ చేసే పద్ధతులు కావచ్చు, ప్రజల్ని సందేశం ఇచ్చి అవేర్ చేసి వాళ్ళని చైతన్యవంతం చేసి దీనివల్ల వచ్చేటువంటి నష్టాన్ని మరి ప్రజలకు వివరించడం, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా లాక్డౌన్ చేయడం వలన ప్రజలలో ఇది నిజమే కదా, మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం కదా అనే ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడ శుభ్రంగా అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏదైతే బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇంత స్వచ్ఛంద సంస్థ ప్రధానంగా సంతోష్ యాదవ్ గారు ఇక్కడ ఉన్నటువంటి బారెడ్పల్లి ప్రాంతం మరి కంటోన్మెంట్ ప్రాంతంలో ఇంత పేదవాళ్ళని ఇంట్లో పిఎస్ అని కొంచెం కిందికి దించి రావా మరి మొత్తం కార్యక్రమం చేసిన ప్రవర్తించి గతంలో జిఎస్టీ పెట్టి ఈరోజు మరి మన డబ్బులు రాకుండా రాష్ట్రానికి డబ్బులు రాకుండా చేసిన నేపథ్యంలో ఈరోజు విద్యుత్ సంస్కరణల పేరు మీద ఒక డ్రాఫ్ట్ పార్లమెంట్లో పెట్టడం జరిగింది. తీస్తుంది దానికి ఇండస్ట్రీస్ నుంచి, కమర్షియల్ నుంచి, డొమెస్టిక్ నుంచి క్రాస్ సబ్సిడీ చేయటం వల్ల దాదాపు 25 లక్షల మోటార్లకు కరెంటు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ పద్ధతి పెడితే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలి. ఆ మీటర్లు పెట్టాలంటే 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా వస్తుంది. అంతేకాకుండా యాక్చువల్ కాస్ట్ తీసుకొని మళ్ళీ రైతుకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ఉంటే ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉన్నది, రోజు రోజు పెరుగుకుంటూ పోతున్నది, సబ్సిడీ మాత్రం అంతే ఉంటున్నది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని 24 గంటల కరెంట్ ఇస్తున్నదో కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు గుట్టి ఈరోజు ఈ డ్రాఫ్ట్ చేయడం తెలంగాణ రైతాంగానికి పెద్ద చెప్పపెట్టు కనుక తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. వచ్చిన మా పెద్దలు గౌరవ మాజీ కేంద్ర మంత్రి వర్యులు మా వేణుగోపాలాచార్య గారు, అదే మాదిరిగా మా మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మా రాజశేఖర రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ అమ్మ రూపమ్మ గారు, ఏది ఏమైనా గత మేము 45-46 రోజుల సంది లాక్డౌన్ అయిన సంది కూడా మా మేడ్చల్ జిల్లాలో కానీ మా కంటోన్మెంట్లో కానీ పెద్ద ఎత్తున ఎవ్వరు కూడా ఉపవాసం ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అందరం కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మా దాతలతోని కానీ, మా సొంత ఇప్పుడు సంతోషిస్తుంది దాతలతో కానీ, అదే మాదిరిగా మా నాయకులతో కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా చైర్మన్లు కానీ, మా మేయర్లు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ భారీ ఎత్తున పంపిణీ కార్యక్రమం చేసిండ్రు. ఎందుకంటే గత 45 రోజులు వ్యాధి దిక్కెళ్ళి ప్రజలందరూ కూడా, కార్మికులు కూడా అతలం కుతలం అయిపోయినారు చాలామంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకునే పనిలో పెద్ద ఎత్తున మేమందరం కూడా సరుకులు పంపిణీ కార్యక్రమం చేసినాం. ఇంకా ముందు కూడా 29 తారీఖు దాకా లాక్డౌన్ ఉంది. అప్పటిదాకా కూడా ఎవరిని కార్మికులను కానీ, పేద ప్రజలను కానీ, కూలీలను కానీ ఎవరిని కూడా ఉపవాసం ఉంచాం. తప్పకుండా అందరికి కూడా బియ్యము సరుకులు పంపిణీ కార్యక్రమం స్వచ్ఛంద సంస్థలకు వెళ్ళి, దాతలకు వెళ్ళి కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. దానికి తోడు మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కూడా రక్తదాన శిబిరాలు కూడా పెద్ద ఎత్తున మా మేడ్చల్ జిల్లాలో, మా కంటోన్మెంట్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇవి కూడా ఎందుకంటే ఈ లాక్డౌన్లో రక్తం చాలా మందికి షార్టేజ్ వచ్చింది కాబట్టి పేద ప్రజలకు వాళ్ళకు కూడా షార్టేజ్ కాకుండా అందరూ కూడా రక్తదానం మా సైనికుల మాదిరిగా మా నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. పెద్ద ఎత్తున భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం కరోనాతో యుద్ధం చేసి జయిస్తున్నాం మనమే, ఫస్ట్ జయిస్తున్నాం కూడా మనమే. దానికి తోడు ఎందుకంటే ఇదంతా మా కేసీఆర్ గారి దూరదృష్టి కాబట్టి మనమే యుద్ధంలో జయిస్తున్నాము. కరోనా వ్యాధి ఫస్ట్ టైం తొందరలోనే మన తెలంగాణ నుంచి కూడా పారిపోతుందని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.